ఓ సందర్భంలో ఉన్నారు, ఆ వెలమను ఓడించాలంటే ఇది రెడ్లతోటి అవుతుంది, రెడ్లే చాలు అనేటువంటి ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం తలవంచుకునేటువంటి విధంగా మాట్లాడాడు. సమాజంలో కానీ, పార్టీలో కానీ, సమాజంలో కానీ కేవలం రెడ్లే ఉన్నారా? కేవలం రెడ్లతో అవుతుందని చెప్పి ఎవరైనా దీన్ని హర్షిస్తారా? రాంగ్ మెసేజ్ పోయింది ప్రజల్లోకి. అదంట మాణిక్యం ఠాగూర్ గారు కీసర దగ్గర ఆ చింతన్ శిబిర్ జరిగినప్పుడు లోపల గదిలో మాట్లాడాడు. నోనో, హైకమాండ్ ఈజ్ సీరియస్ అబౌట్ ఇట్. ఆ రోజే నేను అన్నాను ఆగస్టులో మాట్లాడినప్పుడు, ఏమన్నా బుద్ధుందా ఆయనకి? ప్రెసిడెంట్ మాట్లాడిందేమో జనంలోకి పోయింది, ఈ లోపల కూర్చొని నేను హైకమాండ్ ఈజ్ సీరియస్ అంటే జనానికి ఏ మెసేజ్ పోతుంది? ఒకసారి దిగ్విజయ్ సింగ్ గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఏఐసిసిలో అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, కానీ దట్ ఈజ్ నాట్ ది వ్యూ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఆ ధైర్యం ఉండాలి. ఈ బంగారు గుడ్డు పెట్టేటువంటి ఈ బాతును దానికి ఏం కాకుండా బాగా కాపాడుకుంటే ఎంత కాపాడితే అన్ని గుడ్లు పెడుతుందని చెప్పి దౌర్భాగ్యుడు మాణిక్యం ఠాగూర్. దురదృష్టకరం. కళ్ళు తెరవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనుగడను నిలుపుకోవాలనేటువంటి ఉంటే ఈ జరుగుతుండే. అందుకని నేను ఈ డీటెయిల్గా రాశాను. అంటే ఒక రాష్ట్రంలో కాదు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఒక నిజంగా పార్టీ, పార్టీ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఉండాలి, ఒక మంచి అపోజిషన్ ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు దేశంలో ప్రజలంతా కూడా. కానీ ఈ విధంగా దౌర్భాగ్యంగా సెల్అవుట్, సోల్డ్ అవుట్, కాంప్రమైజ్డ్, మ్యాచ్ ఫిక్సింగ్. యశ్వంత్ సిన్హా గారు వచ్చారు, ఉమ్మడి అపోజిషన్ అభ్యర్థిగా ఆయన వచ్చాడు. రాహుల్ గాంధీ గారు పక్కన నిలబడి నామినేషన్ వేయించినటువంటి వ్యక్తి. ఏం జరిగిందప్పుడు? వారు వచ్చేటప్పుడు ముందు టీఆర్ఎస్, తర్వాత గాంధీ భవన్, లేదు ముందు గాంధీ భవన్ తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని కలుస్తానంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఫర్మాన్ జారీ చేశారు. ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్ కాడు, ఆయన తృణమూల్ కాంగ్రెస్ క్యాండిడేటు, మేము కలవం, అట్లయినా ఇట్లయినా మేము కలిసేది లేదన్నాడు. పాపం హనుమంతరావు గారు ఒక బీసీ నాయకుడు, మాజీ పిసిసి ప్రెసిడెంట్, ఆయనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిచయంతో ఎయిర్పోర్ట్కి పోతే రేవంత్ రెడ్డి గారికి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తే ఎవరైనా పోతే గోడెక్కేసి కొడతానంటాడు. కేవలం రెడ్లే చాలు, వేరే ఎవరు వద్దంటారు. ఒక బీసీ నాయకుని గోడకేసి కొడతానంటాడు. ఏం అర్థం చేసుకుంటారు ప్రజలు? పండిత పుత్ర పరమసుంట మర్రి శశిధర్ రెడ్డి ఒక జోకర్ గాడు, ఒక బ్రోకర్, ఒక గుజరాత్ బానిసలకు గులాంగిరి చేసుకుంటా మోడీ మోకాళ్ళ కాడ మోకరిలేటటువంటి ఒక సన్నాసి కోవట్ దద్దమ్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవడం ఒక మంచి శుభ పరిణామం. మేము మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో నీలాంటి లంగలు లప్పుట్లు ఇక్కడ తిని తాగి ఈ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకునేటటువంటి సన్నాసులు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటటువంటి విధవలు ఎవడున్నా మళ్ళొకసారి చెప్తున్నాం, ఈ రోజే రేపో దెంగేయండి. మీ వల్ల ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమి ఉపయోగం లేదు. సన్నాసి నా కొడుకులాలా మీరు ఎట్లా వాడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీని అంటే, నెలకొకడు 2 నెలలకొకడు అట్లట్లా ఆ దిక్కుమాలిన బీజేపీ పార్టీలో పోకుండా లేని బీజేపీని ఉన్నదని క్రియేట్ చేయడానికి మీరు ఒక చిల్లర నాటకాలు వేస్తున్నారు. ఆ మోడీ ఇచ్చేటటువంటి చిప్పాకుడు పైసల కోసమో ఇంకేదికో చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తే మిమ్మల్ని తెలంగాణ బిడ్డలు ముడ్డి వినదంతారు బిడ్డలు అనుకుంటున్నారు మీకు టైం వచ్చినప్పుడు. ఇట్లానే మొన్న ఒకడు మునుగోడులో పెద్ద పీకేసుకొని నా అంత పీకడుగా లేడు, నా అంత సిపాయి లేడు, నేను మునుగోడులో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజగోపాల్ రెడ్డి మాట అంటే మాట మీద ఉంటాడు, మాట తప్పడు, చూడండి అని చెప్పిండు. రికార్డ్ చేస్తాం సార్, మళ్ళీ తిప్పేస్తామంటే వేసుకోండి అని చెప్పిండు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నేనే పోటీ చేస్తానని చెప్తున్నాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ బీజేపీకి ఎట్లా ఉంది, గ్రౌండ్లో ఎవడు ఉన్నాడు. తిప్పి కొడితే 10 మంది కూడా గెలవర్రా సన్నాసి నా కొడుకులలా. ఈ రోజుకు ఛాలెంజ్ చేస్తున్నాం, పోతే 5-6 మంది సంకరజాతి నా కొడుకులు మా దగ్గర ఉట్టి పెరిగి వాళ్ళకి ఎట్లా లీడర్లను తయారు చేసుకునేది శాత కాదు. వాళ్ళు ఎందుకంటే సన్నాసులు మఠంలో ఉట్టి పెరిగింటారు కాబట్టి వాళ్ళకు ఈ లీడర్లను తయారు చేసుకొని తెలియదు.
ఏం తెలియదు. ఎవరికే ఉడితే నా బిడ్డ అని ముద్దాడే రకం ఆ బీజేపీ వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి మీరు సంఖ నాకుతారు, నాకోండి, మీ వల్ల మాకు ఏం ఒరిగేది లేదు. పోతా మర్రి శశిధర్ రెడ్డి అనేటప్పుడు ఒక సన్నాసిగాడు ఈరోజు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద, మరి ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొడుకని చెప్పు తీసుకొని పన్ను రాలగొడతారు మీలాంటి సన్నాసులకు. ఏం బీక్నవరా బై నువ్వు? 4 సార్లు కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది. మరి గతంలో తీసుకుంటే మీ నాయన ముఖ్యమంత్రిగా చేసిండు. అత్యున్నతమైన పదవులు చేసినటువంటి నీ కుటుంబం మరి నువ్వేం బీక్నెవరా? 4 సార్లు గెలిచి సన్నాసి నా కొడుక. రేవంత్ రెడ్డి ఎన్ని పోరాటాలు చేయలేదు ఈ 2-3 సంవత్సరాల నుంచి తీసుకుంటే. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని వెలికితీసింది రేవంత్ రెడ్డి. మియాపూర్ భూములు కావచ్చు, కోకాపేట భూములు కావచ్చు, జన్వాడ ఫామ్ హౌస్ మీద బయటికి తీసుకొచ్చి జైల్లో కోయండు రేవంత్ రెడ్డి. రా సన్నాసి నా కొడుక. ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డిని బ్రోకర్ అంటున్నావు. రారా సన్నాసి నా కొడుక. నీవు జోకర్వు, నీవు బ్రోకర్వు. నీవు గుజరాత్ గాళ్ళ దగ్గర మోడీ మోకాళ్ళ అక్కడ మోకరిల్లి అమిత్ షా సంఖ నాకి ఈరోజు వాళ్ళు చేసే డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళొకసారి నువ్వు ఇబ్బంది పెట్టాలని ఈరోజు ఈ రకంగా చేస్తున్నావు. ఇన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యే గెలిచి నువ్వు ఏం బీక్నావురా? ఏ ఒక్కనాడన్న ప్రజా సమస్యల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మరి తెలంగాణ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే అధికారంలోకి ఎందుకు తీసుకురాలేదురా? నువ్వు ఉన్నావు కదా ఆ రోజు. రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకు? కావున చెప్తున్నాం, ఇటువంటి సన్నాసి నా కొడుకులు ఎంతమంది ఉన్నా దొబ్బేయండి. మీ వల్ల మీకు టికెట్ ఇయ్యము, మీరు ఎట్లా గెలవరు. మేము చెప్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన ప్రతి సన్నాసి ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిపోతున్నారు. మీరాడ పోయి వార్డు మెంబర్ గెలవరు కొడుకులాల. మేము చెప్తున్నాం. ఉదాహరణ మునుగోడు వార్డు మెంబర్ గెలవవు మరి శశిధర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. మీరు ఎక్స్పైర్ అయిన సరుకులు, మీరు ఈడ ఉన్న టికెట్ ఇయ్యం మేము. అందుకే దొబ్బేస్తే దొబ్బేయండి. కానీ పోతా మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టేటట్లు మాత్రం మాట్లాడితే తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ముడ్డి మీద దాన్ని 3 చెర్ల నీళ్లు తప్పుతారని మరొకసారి. ఇటువంటి దొంగలు ఎంతమంది ఉన్నా దొబ్బేయండి మరి శశిధర్ రెడ్డి లాంటి వాళ్ళు. కానీ ఇక్కడుండి మాత్రం కోర్టు రాజకీయాలు చేసుకుంటా పార్టీని ఇబ్బంది పెడితే మాత్రము మీకు తగిన మూల్యం రాబోయే రోజుల్లో జరుగుతుంది బిడ్డలని మరొకసారి హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.